నమస్తే వెల్కమ్ టు సివిఆర్ న్యూస్. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పటి వరకు ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె చేస్తున్న సాహసం ఇండియన్ సినీ ఇండస్ట్రీలోని హాట్ టాపిక్ గా మారింది. మరి కొత్త సినిమా మైసా కోసం ఏకంగా 2 రోజుల పాటు దాదాపు 20 గంటలు నీటి అడుగున అండర్ వాటర్ ఫైట్ సీక్వెల్స్ తో నటించారు. అంతేకాదు బాడీ డబుల్ లేకుండా స్వయంగా అన్ని స్టంట్స్ చేయడం విశేషంగా నిలిచింది. గిరిజన యోధురాలి పాత్ర కోసం రష్మిక తీసుకున్న ప్రత్యేక శిక్షణ, ఎదుర్కొన్న సవాళ్లు, ఈ సినిమా విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు చెప్పాలంటే రష్మిక ఒక పెద్ద సాహసం చేసిందని చెప్పాలి. మరి ఏదైతే మైసా కోసం ఏకంగా రష్మిక ఒక పెద్ద సాహసం చేసింది. దాదాపు 2 రోజుల పాటు అంటే 20 గంటల పాటు అండర్ వాటర్లో ఆమె చేసిన సాహసం ఇప్పుడు ఇండస్ట్రీలోని హాట్ టాపిక్గా కాకుండా వైరల్గా మారుతుంది. ఏ హీరోయిన్స్ చేయని ఒక పెద్ద స్టంట్ చేసి రష్మిక మందన రికార్డు సృష్టించారు. మరి నేషనల్ క్రష్ రష్మిక మందన్న కొత్త చిత్రం మైసా. మరి ఇందులో ఈ షూటింగ్లో భాగంగానే రష్మిక ఒక పెద్ద స్టంట్ చేసింది. మరి దర్శకుడు రవీంద్ర పుల్లే తెరకెక్కిస్తున్న ఒక పాన్ ఇండియా మూవీ మైసా. గిరిజన యోధురాలి పాత్రలో రష్మిక నటిస్తోంది. మరి కెరీర్లోని అత్యంత డిఫరెంట్ లుక్లో ఈ మూవీలో రష్మిక కనిపించబోతోందట. మరి యాక్షన్కు ప్రాధాన్యం ఉన్న కథ కావడంతో కూడా ఈ సినిమాకు ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఒక సీక్వెల్, ఒక విభిన్నమైన పాత్రలో కూడా రష్మిక ఈ మైసా మూవీలో కనిపించబోతోంది. 20 గంటల పాటు నీటి అడుగున ఒక షూటింగ్ అనేది అది అసాధ్యం, సాధ్యమైన విషయం కాదు. మరి అంత పెద్ద సాహసం చేసి రష్మిక అందని మన్నలను పొందుతోంది. మరి భారీ అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ కావడంతో కూడా దాదాపు 2 రోజుల పాటు ఈ షూట్ని చిత్రీకరించారు. అంటే మొత్తం 20 గంటల పాటు ఈ షూటింగ్ అనేది సాగింది. ఎటువంటి బాడీ డబుల్ లేకుండా ఇట్లాంటి స్టంట్స్ చేయడం అనేది చాలా ఒక అరుదైన విషయం అనే చెప్పాలి. ఎందుకంటే నార్మల్గా నీటి అడుగు ఉన్నప్పుడు యాక్షన్స్ అన్ని విషయాలు అనేవి చిత్రీకరించడం కూడా అంత సాధ్యమైన విషయం కాదు. ఎందుకంటే బ్రీత్ తీసుకోవాలి, ఒక మంచి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, దానికి తగ్గట్టుగా కళ్ళు తెరిచే ఉంచాలి. ఇవన్నీ చేయగలిగితేనే అదొక సీక్వెన్స్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది. మరి ఇవన్నీ కంప్లీట్గా ఇవన్నీ చేస్తూ కూడా ఒక పెద్ద దాదాపు 20 గంటల పాటు అండర్ వాటర్లో ఉండడం అనేది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. మరి అత్యాధునిక భద్రత ఏర్పాట్ల మధ్య ఈ షూటింగ్ అనేది జరిగింది. మరి ఎటువంటి డూప్ లేకుండా కూడా రష్మిక ఈ స్టంట్స్ అనేవి చేసింది. మరి బాడీ డబుల్ను రష్మిక ఎక్కడ కూడా ఉపయోగించలేదు. కేవలం ఆమెతట ఆమెనే రియల్గా ఎటువంటి డబుల్ బాడీస్ అనేవి ఏవీ లేకుండా కూడా ఈ స్టంట్ అనేది షూటింగ్ చేయడం జరిగింది. మరి అన్ని యాక్షన్స్ సన్నివేశాలు కూడా స్వయంగా ఆవిడే పూర్తి చేసింది. ప్రత్యేక డ్రైవింగ్ కావచ్చు, స్టంట్ ట్రైనింగ్ కావచ్చు, శ్వాస నియంత్రణపై ప్రత్యేక ట్రైనింగ్ కూడా తీసుకోవడం జరిగింది. మరి స్టంట్ టీం పర్యవేక్షణలో ఇదంతా షూటింగ్ కూడా జరిగింది. మరి బ్రీతింగ్ ఎంతవరకు తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా ఉండాలి, వీటన్నింటికి కూడా ఒక స్పెషల్ ట్రైనింగ్ తీసుకొని ఈ స్టంట్ అనేది చేయడం జరిగింది. మరి ఏ హీరోయిన్స్ కూడా ఇంత పెద్ద స్టంట్స్ అనేది ఎప్పుడు కూడా చేయలేదు. ఒక సినీ ఇండస్ట్రీలోనే, తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఇదొక పెద్ద రికార్డ్ అనేది చెప్పొచ్చు. మరి అంతటి రికార్డ్ను ఒక సినిమా కోసం చేయడం అంటే చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. మరి ఈ నేపథ్యంలో కెరీర్లో కూడా ఇది ఒక అత్యంత క్రిటికల్ షూటింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఇది ఒక పెద్ద ఎగ్జామ్ అనే చెప్పాలి. అన్నిటికీ తట్టుకుంటేనే ఏదైనా చేయగలుగుతాం అంటాం. మరి అట్లాంటి రష్మిక మందన్న ఇప్పుడు ఒక పెద్ద షూటింగ్ అనేది చేసి ఇది ఒక సీక్వెల్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి ప్రతి షాట్ కోసం కూడా ఆవిడ కష్టంగా ఎంతో శ్రమిస్తూ ఉంటుంది. ప్రతి దానిని కూడా కాన్సన్ట్రేషన్తో శ్రద్ధగా చేస్తూ కష్టపడి పైకొచ్చిన హీరోయిన్ అనమాట. ఇక స్టామినా పెంచుకునేందుకు కూడా ప్రత్యేక ఫిట్నెస్ని కూడా తీసుకుంది. మరి రష్మిక స్వయంగా ఇవన్నిటిని విషయాన్ని కూడా ఆమె స్వయంగా వెల్లడించింది. ఇండియన్ సినిమాలో ఇది ఒక అరుదైన ఫిట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే హీరోయిన్ ప్రధానంగా అండర్ వాటర్ ఫైట్ చేయడం అనేది అంత సులభమైన విషయం కాదు. మరి రష్మిక ఆ స్థాయిలో కూడా ఒక స్పెషల్ ట్రైనింగ్ తీసుకొని ఆ స్థాయిలో ఆ యాక్షన్ సీక్వెన్స్ చేయడం అనేది చాలా అరుదైన విషయం అనే చెప్పొచ్చు.
మరి ప్రేక్షకుల్లో ఇప్పటికే ఈ సీక్వెల్‌కి సంబంధించి, ఈ మూవీకి సంబంధించి ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. మరి సినిమా ఎలా ఉండబోతోంది? విభిన్నమైన పాత్రలో ఒక గిరిజన పాత్రలో ఆవిడ కనిపించబోతున్నారు. మరి ఈ సినిమా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి అంతా కూడా భావిస్తున్నారు. మరి రష్మిక ఏ లుక్‌లో కనిపిస్తుంది? ఏ విధంగా ఉంటుంది? సినిమా ఏ ఏ విధంగా ఉంటుందంటూ కూడా ఇప్పటికే రష్మిక ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి సోషల్ మీడియాలో ఇప్పటికే ఇందుకు సంబంధించి కూడా కొన్ని విశేషాలు చాలా వైరల్ అవుతున్నాయి. మరి సినిమాపై భారీగా అంచనాలైతే పెంచేసుకుంటున్నారు. మరి చూడాలి సినిమా ఏ విధంగా ఉండబోతోంది, రష్మిక ఏ లుక్‌లో కనిపించబోతుంది, ఇదైతే అండర్ వాటర్ సీక్వెల్ ఏ విధంగా ఉండబోతుంది, ఎంతమంది ఫ్యాన్స్‌కి ఇది నచ్చుతోంది అని చెప్పేసి భారీ అంచనాలు కూడా పెంచుకున్న పరిస్థితి ఉంది. మరి పవర్‌ఫుల్ గిరిజన మహిళా పాత్రలో కూడా ఈ 'మైసా' మూవీలో రష్మిక కనిపించబోతోంది. ఇక అంతేకాదు యాక్షన్, ఎమోషనల్ మేళవింపుగా కూడా ఈ సినిమా ఉండబోతుందంటూ కూడా ఇప్పటికే ప్రొడ్యూసర్స్ చెప్తున్నారు. మరి ఫస్ట్ లుక్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. మరి ఇది 'మైసా' మూవీ అనేది రష్మిక కెరీర్‌లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే విడుదలకు ముందే కూడా ఈ మూవీకి సంబంధించి కూడా ఇప్పటికే చాలా వైరల్‌గా మారింది. ఏదైతే అండర్ వాటర్ సీక్వెల్‌కి సంబంధించి షూట్ కావచ్చు, లేదంటే విభిన్నమైన లుక్స్ కావచ్చు, కొన్ని లుక్స్ రిలీజ్ చేశారు. మరి ఆ లుక్స్ కూడా ఇప్పటికే ఫ్యాన్స్‌లో ఎంతో అంచనాలు పెంచేస్తాయి. మరి ఇప్పటికే ఆ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడే ప్రేక్షకుల నుంచి ఒక మంచి రెస్పాన్స్ అనేది వచ్చిందంటూ కూడా డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ చెప్తున్నారు. మరి ఇప్పటికే ఈ సినిమాకు 'మైసా' మూవీకి సంబంధించి కూడా ఆ టీమ్ వర్క్ అంతే విధంగా హార్డ్ వర్క్ చేస్తోంది. ఇటు రష్మిక కూడా కొంత స్పెషల్ ట్రైనింగ్ తీసుకొని, కొంత ఫిట్‌నెస్‌గా ట్రైనింగ్ తీసుకొని, ఈ షూట్స్‌కి సంబంధించి కొన్ని సీక్వెల్స్‌కి సంబంధించి స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటూ అంతే హార్డ్ వర్క్ అయితే చేస్తుంది. మరి చూడాలి 'మైసా' మూవీ అనేది మొత్తంగా ఓవరాల్‌గా ఎలా ఉండబోతుంది అనేది. ఇప్పటికే ఈ 'మైసా' మూవీకి సంబంధించి కూడా రష్మిక ఫ్యాన్స్ భారీ అంచనాలు పెంచేస్తారు. మరి రష్మిక అంటేనే చాలా మందికి ఎంతో ఇష్టం. ఆమె పేరు వినంగానే ఎంతోమంది ఫ్యాన్స్ ఆమె ఇప్పుడు ఏ సినిమా కొత్త సినిమాతో వస్తోంది, ఏ పాత్రలో కనిపిస్తుందంటూ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఇప్పటికే ఇందుకు 'మైసా' మూవీకి సంబంధించి కొన్ని లుక్స్ కావచ్చు, టీజర్ కావచ్చు, లేదంటే 'మైసా' మూవీ ఖచ్చితంగా ఒక మంచి సక్సెస్ తెచ్చిపెడుతుందంటూ కూడా ఇప్పటికే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి 'మైసా' మూవీ